జానకమ్మ గారు తెలుగు ప్రజలు, భారతీయులు గర్వించదగ్గటువంటి గాయని. నిజంగా ఆవిడ ఈరోజు పుట్టినటువంటి ఒక బేబీ యొక్క వాయిస్‌తో పాటు 100 సంవత్సరాల పండు ముసదుల వరకు కూడా, అంటే ముసలి వాళ్ళ వరకు కూడా పాడగలిగినటువంటి గొప్ప గాయని, గొప్ప గాత్రం కలిగినటువంటి వారు. ఆవిడ 50,000కు పైగానే పాటలు పాడారు. 16,000కు పైగా సినిమా పాటలు పాడారు. అలాంటి గొప్ప గాయని 2017 వరకు కూడా ఆవిడ సినిమా పాటలు పాడారు. ఆ తర్వాత మరి సినిమా పాటలు పాడనని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే పాడలేదు. ఆవిడ ఆస్తులు ఇప్పుడు 600 కోట్లకు పైగానే ఉంటాయంట. బెంగళూరు, మైసూరు, హైదరాబాదు, చెన్నై ఇలా రకరకాల ప్రాంతాల్లో ఆవిడప్పుడు కొన్నటువంటి ఆస్తులు, లేకపోతే షేర్ మార్కెట్లు ఏవో మొత్తానికి అంతా కష్టపడి సంపాదించినటువంటి సొమ్మే. ఒక్క రూపాయి కూడా అదనంగా వేరే వాళ్ళ నుంచి లేకపోతే అన్యాయంగా సంపాదించింది అయితే ఉండదు, లేదు కూడా. ఆవిడ అలాంటి వారు కాదు. అయితే ఆవిడకి ఉన్నటువంటి విధానంలో చాలా వరకు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు ఈ ఆస్తులు ఎవరికి చెందుతాయి అంటే కొడుకు యొక్క కూతుర్లకే చెల్లుతాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు మురళీకృష్ణ గారు ఈ సంవత్సరం జనవరిలోనే చనిపోయారు కదా. అలాగే కోడలు కూడా చాలా మంచివారు. ఆవిడ కూడా కూచిపూడి, భరతనాట్యం మంచిగా, అందులో కూడా ఆవిడ మాస్టర్ డిగ్రీ చేసినటువంటి వారు. దానికి సంబంధించినటువంటి అవార్డులు కూడా వచ్చాయి, ప్రభుత్వం గుర్తించింది కూడా. ఆవిడ చాలా మంచివారు. ఈ ఆస్తులన్నీ ఇప్పుడు మనవరాలకి చెందొచ్చు. అందులో కొన్నింటిని వచ్చేసి ట్రస్టులకు కూడా రాశారు. చాలామంది అనుకుంటున్నారు అంత ఆస్తిని ఎంతో కొంత దానం చేయాల్సిందని. అంటే ఆవిడకు ఉన్నంతలో గుంటూరు నుంచి మైసూరు వరకు చాలా వరకు ఆవిడ దానం చేశారు. ఉన్నంతలో సేవా కార్యక్రమాలు చేశారు.